హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే లాస్ట్ వీడియోలో ట్రిప్ అని పెట్టాను. బట్ ఎక్కడికని చెప్పలేదు కదండి. తిరుపతి అనమాట. మేమైతే వందే భారత్ రిటర్న్‌లో అయితే వందే భారత్ వచ్చామనమాట. ట్రైన్‌లో అసలు ఎంత బాగుందో, సేమ్ ఏరోప్లేన్‌లో అంటే మనం ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ అనిపించిందనమాట. చూడండి మనకు సీట్‌కి కంఫర్ట్‌గా, మళ్ళీ తర్వాత వచ్చేసి మన కింద ఎలా కాలు పెట్టుకోవడానికి, మళ్ళీ తర్వాత వచ్చేసి మనకి వాటర్ బాటిల్ కానీ, ఇంకా మనకి ఇలా బ్యాక్ సైడ్ సీట్‌కి ఇస్తారనమాట. మనం ఫుడ్ తినేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కింద రైట్ సైడ్‌లో ఉంటది. అంటే మనకి సీట్‌కి చూడండి, మనకైతే సేమ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎలా ఉందో ఆ ఫీలింగే. అసలు వాష్‌రూమ్స్ కూడా చాలా నీట్‌గా ఉన్నాయండి. ఎందుకంటే ఇది మీకు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రిటర్న్‌లో అయితే వందే భారత్ బుక్ చేసుకోవచ్చండి. మనము 3:00 ఉంటది. 3-11కి రీచ్ అయ్యామనమాట సికింద్రాబాద్‌లో. వాటర్ బాటిల్ ఇస్తారు వాళ్ళే. 3:15కి ఎక్కామనమాట. 4:00కి స్నాక్స్ ఇచ్చారు. ఇంకా స్నాక్స్ ఏమేమి ఇచ్చారనేది ఒకసారి చూయించారనమాట. మీరు చూసుకోండి. మేమైతే తిరుపతి 3 మంత్స్ ముందు బుక్ చేసుకున్నాం అనమాట. 300 రూపీస్ టికెట్. ఇంకా వెళ్ళేటప్పుడు నారాయణాద్రి, ఇప్పుడైతేనేమో రిటర్న్లో వచ్చేటప్పుడైతే ఇది వందే భారత్ అనమాట. మనకి లంచ్ కూడా నైట్ 8:00కి డిన్నర్ పెట్టారనమాట. డిన్నర్లో ఏమేమి పెట్టారో మీరు చూడండి. పప్పు, రైస్, ఒక చపాతి, ఇంకొక కర్రీ, ఒక ఫ్రై ఇచ్చారనమాట. ఓకే, పర్వాలేదండి, తినొచ్చు. మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.